నిన్న ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తుందని చెప్పంటే ఇలా రాష్ట్ర ప్రజాహితం కొరకు ఏదైనా మంచి కార్యక్రమం ఉద్బోధ చేస్తారని చెప్పి అనుకున్నది. కానీ చివరికి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క కిలో ధాన్యాన్ని కూడా సేకరింప చేసేది లేదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం సేకరిస్తుంది, కొనుగోలు చేస్తుందని చెప్పని పేర్కొని ఇవాళ ఏదైతుందో ఒక్క గింజ కూడా సేకరించేది లేదు అని చెప్పని దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు రైతాంగాన్ని అవగాహన కల్పించాలని చెప్పని పేర్కొంటుంటే అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా మారుతుందో గమనించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది, ఏర్పడిందని చెప్పక తప్పదంటున్నాయి. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన, ప్రజా సంక్షేమం దిశలో స్వయం పాలన కొనసాగుతుందని చెప్పని ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే కనీస మానవుడు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి యొక్క ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగించలేకపోవటం మరి ఇందుకైనా తెలంగాణ కోరుకున్నదని అప్పుడప్పుడు 2004-14 మధ్యకాలంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవసాయ ఉత్పత్తులు అవి ఏవైనప్పటికీ కూడా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి ఏ విధంగా ధాన్యం సేకరణకు గ్రామాన ఐకేపీ ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినామో వీళ్ళ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మార్క్ఫెడ్ను రంగంలోకి దించి మార్క్ఫెడ్ ద్వారా ఏదైతున్నదో వీళ్ళ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు నూనె గింజలకు అన్నింటికి కూడా ఈ కనీస మద్దతు ధర కల్పింప చేయబడిందని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి సహకరిస్తలేదు, బాధ్యత రాహిత్యంగా వీళ్ళ కనీస మద్దతు ధర కల్పనకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూనే కొన్ని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానంతో కనీస మద్దతు ధర కల్పనకు కట్టుబడి లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తుందంటే నువ్వైనా బుద్ధిగా పాలన చేయాలి కదా. వీళ్ళ చివరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు వీళ్ళ ఏ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని మోడీ గారు కనీస మద్దతు ధర కల్పించడం తమ బాధ్యత నుండి వైదొలగడం జరుగుతున్నదో నువ్వు కూడా అదే మోడీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక విధంగా మోడీ గారి ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తున్నా, భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం ప్రకటిస్తున్నా, నేను భారతీయ జనతా పార్టీ సాగుదప్పు కొడతా. వీళ్ళు అల్టిమేట్ నువ్వు చేసేది ఏంటి? మోడీ గారి యొక్క ఆలోచన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందనంటే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పక తప్పదంటుండే. దాని అదనంగా బోనస్ 540 రూపాయలు కల్పించి 2500 రూపాయలు క్వింటల్ ఇస్తుంది ఛత్తీస్గఢ్, మన పొరుగు రాష్ట్రం. ఇలా ఖమ్మం జిల్లా వైరాకెళ్ళి ఏదైతున్నదో ఛత్తీస్గఢ్లో వారికి ఉన్నటువంటి ఒక పరిచయాలతోని ఇతరత్ర ధాన్యం ఒకటి తీసుకెళ్ళి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు 30 రూపాయలు బోనస్ ఇస్తుంది. మా 1960కి అదనంగా 2500 క్వింటల్ కల్పిస్తున్నట్టున్నారు. నువ్వు ఈ 1960 కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నీకు సహకరిస్తలేదు. ఎస్, ఆ పక్కన పెట్టు. నువ్వు వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది, ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది. వీళ్ళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో కనీసం నువ్వన్న బాధ్యత నిర్వర్తించు. నువ్వు కూడా అదే బాటలో పయనిస్తా అని చెప్పంటే వాళ్ళు ఈ సంవత్సరం నిజంగా కూడా అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. ఒక రైతుగా చెప్పంటున్నాను, స్వయంగా నా అనుభవం కూడా చెప్తున్నాను.
వీళ్ళ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల వరి సాగైంది. 2,95,000 ఎకరాలు అధికారికంగా నేను చెప్పేది. అంటే 3 లక్షల ఎకరాల వరి సాగైతే కనీసం యావరేజ్ 20 క్వింటల్ వచ్చినా కానీ 6 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. 3 లక్షల ఎకరాలు సాగైతే యావరేజ్గా 20 క్వింటల్ ఎక్కిస్తున్నాను. 25 కాదు, 30 కాదు. మా రాజేందర్కి అయితే 25 పైన వస్తాయని. నాటువంటికి 20 ఇంటూ 3 లక్షల ఎకరాలకు 6 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం రావాలి. ఇవాళ 4 లక్షలకు టచ్ అయ్యే పరిస్థితి లేదంటున్నాను. ఇంతవరకు సేకరించింది కేవలం 3.2 సంథింగ్. ఇట్స్ నాట్ ఈవెన్ 3.5 lakh మెట్రిక్ టన్. రేపు అంతా పూర్తి చేసినా కానీ 3.5 క్రాస్ అయితే బల్కి అది ఎక్కువ అవుతుందంట. అంటే ఏ పరిస్థితుల్లో 4 లక్షలు మాత్రం టచ్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ 3 లక్షల ఎకరాల సాగు, ఎక్కడ దిగుబడి 4 లక్షల మెట్రిక్ టన్. అంటే యావరేజ్ క్రాప్ ఏదైతున్నదో నాట్ ఈవెన్ 20 క్వింటల్స్, 20 క్వింటల్ అయినా 6 లక్షలు రావాలి. ఇక్కడ వచ్చేది ఎంత 4 లక్షలు వస్తున్నది. ఈ వర్షాపాతం అధికంగా కావడంతో పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. ఆ పరిస్థితుల్లో రైతుకు నువ్వు అండగా నిలవాల్సింది ఒకవైపు ప్రభుత్వ సేకరణలో జాప్యం, కేంద్రంపై నెపం నెట్టుతూ ఏదైతుందో, మాకు టార్గెట్ ఏదైతుందో అయిపోయింది. ఒకవైపు ఏదైతుందో మిల్లర్ల తోపిడి. మీరు మిల్లర్ల తూకం ఏదైతుందో నార్మల్లీ నీ ప్రతిసారి చెప్తుంటేనే నేను ఇవాళ ధర్మకాంట ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకం వేసి ఎప్పుడైతే అన్లోడ్ చేసుకొని దొరుకుతుందో అది అఫీషియల్ రికార్డ్, రైతుకు చెల్లింపు చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అధికారికంగా దిగుబడి చేసుకున్నటువంటి యొక్క ఏదైతే అన్లోడ్ దిగుబడి ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకం ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి రైస్ మిల్లర్ ఏదైతే సర్టిఫై చేస్తాడో ట్రక్ షీట్, రైస్ మిల్లర్ సర్టిఫై చేస్తే ట్రక్ షీట్ కు అనుగుణంగా మాత్రమే ధాన్యానికి చెల్లింపులు వస్తున్నాయి. 100 రూపాయలైనా కానీ ఇవాళ ఈ 3 లక్షల మెట్రిక్ టన్నులైనా కానీ 30 కోట్లు నష్టపోయినారు. అయితే 5 కిలోలు అంటే 100 రూపాయల చొప్పున ఆన్ అన్ యావరేజ్ అంటే ఎట్ సమ్ ప్లేసెస్ ఇట్స్ 3 kg, ఎట్ సమ్ ప్లేసెస్ ఇట్స్ 5 kg, ఎట్ సమ్ ప్లేసెస్ ఇట్స్ 7 kg, ఎట్ సమ్ ప్లేసెస్ ఈవెన్ ఇట్స్ మోర్. యావరేజ్గా 5 కిలోలు తీసుకున్నా కానీ 3 లక్షల మెట్రిక్ టన్నులకు 30 కోట్లు కేవలం ఒక జగిత్యాల జిల్లాలో అంటున్నారు. ఒక జగిత్యాల జిల్లాలో రేపు అదే 4 లక్షల మెట్రిక్ టన్నులకు నిజంగా చేరుకుంటే 40 కోట్లు నష్టం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ మాకు 40 లక్షల మెట్రిక్ టన్స్ రైస్కు మాకు అనుమతి ఇచ్చింది. వాళ్ళు చెప్పే లెక్క మేము ఇంతవరకు 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించినాం. ఇంకో 10 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 60 అవుతుంది. ఈ 60 లక్షల మెట్రిక్ టన్నులకు 40 లక్షల రైస్ మాకు వస్తుంది క్వాంటిటీ. అంటే ఈ పరిమితి ఏదైతుందో 60కి మించిపోయే పరిస్థితి ఉన్నది. ఇంకో 10 లక్షలు పెరగవచ్చు అది అంటున్నాయి. ఇలా చేసే యుద్ధం ఎంతకోనేది 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అధికంగా అంటే దాని విలువ ఎంత లెక్క పెట్టవా? ఇలా బియ్యానికి మనకు వచ్చే ధర ఎంత? ఎఫ్సిఐకి వచ్చేది 30-31 రూపాయలు వస్తుంది. నేను అధికారిక లెక్క చెప్తున్నాను. మనం ఏదైతే ధాన్యం 1960 చొప్పున పర్ క్వింటల్ 67 కిలోలు వస్తుంది. ఆ లెక్క కడితే మనకు పడేటువంటి ధర బియ్యం క్వింటల్కు 3000 పడుతుంది. యావరేజ్ 50 అటు ఇటు అంటే 3000కు 1500 వ్యత్యాసం ఎంత? 1500 నువ్వు వస్తుంది నీకు. బియ్యం 3000, 1500 రూపాయలు నువ్వు నష్టపోతుంది ఈ 20 కిలోల. ఇప్పుడు బియ్యంలో ఎట్లా 20 కిలోలు వస్తుంది? రైస్కి 20 కిలోలు అదనంగా వస్తుంది. కాబట్టి 20 కిలోల అదనపు నూకకు క్వింటల్ 1500 రూపాయలు నూక ఖరీదు చొప్పున నష్టపోతుంది. క్వింటల్ 1500 అంటే 20 కిలోలకి ఎంత? టేక్ దట్ అకౌంట్. క్వింటల్ 1500 రూపాయలు నష్టపోతాయి. 20 కిలోలకి ఎంత నష్టపోతావు? 300 రూపాయలు నష్టపోతుంది.
పంట వ్యవసాయ ఉత్పత్తులు వరి కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు అన్ని కలిపి కూడా నీ 1 కోటి మెట్రిక్ టన్స్ కంటే అధికంగా ఉండేది. సాధారణంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుంది అనుకుంటున్నాను చెప్పంటున్నా. 50 కాదు 60 చెప్పు. నిరుడు 60 వచ్చిందో 70 వచ్చిందో సమూహం చెప్తున్నాను. ఈ 70 వచ్చింది అనుకుందాం. 70 లక్షల మెట్రిక్ టన్నులు అయినా కానీ ఇంటూ 300తో లెక్క పెట్టినట్టయితే 7×3 21 కోట్లు. ఇవాళ పంటల మార్పిడి, పంటల మార్పిడికి అందరూ కూడా సిద్ధం ఉన్నారు. ఎవరు కూడా భిన్నాభిప్రాయం లేరు. రైతు ఎప్పుడు ఏం కోరుకుంటాడు, ఆయనకు ఏది గిట్టుబాటు అయి ఎకరా 25,000 30,000 ఎక్కడ ఆయనకు ఆదాయం వస్తుందో దానికి పెట్టుబడి దానికి పోతాడే. వరే పెట్టాలని లెక్క లేదు. ఏ పంట అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేల స్వభావానికి అనుగుణంగా సాగు అనేది ఎప్పుడు నేల స్వభావానికి అనుగుణంగా సాగైతుంది. 1 కోటి మెట్రిక్ టన్నులు వ్యవసాయ ఉత్పత్తులు సేకరిస్తే పర్ క్వింటల్ 300 రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ ఏదైనా సేకరించాల్సి. ఇలా మార్ఫెడ్ ద్వారా మొక్కజొన్న సేకరించినా కానీ ప్రభుత్వంపై పడే భారం క్వింటల్ 300 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఇలా 1870కి ఏదైతుందో మార్కెట్లో 1500-1600 వస్తుంది మనకు. అంటే ప్రభుత్వంపై పడే భారం క్వింటల్ 300 రూపాయలు ఉండొచ్చు అంటున్నాను. ఉండదు నేను అంటలేండి. అంటే దేశాన్ని పట్టెడు అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి రైతు రక్షణగా ఏదైతుందో ఒక 3,000 కోట్లు వెచ్చించలేవానే. ప్రభుత్వానికి ఏదైతుందో 30,000 కోట్ల ఆబ్కారీ ఆదాయం రాబోతుంది. 30,000 కోట్లు. ఒక 10% 3,000 కోట్లు ఇటు పెట్టి అంటున్నాను. నువ్వు ఏ సమాజాన్ని మద్యానికి బానిసలు చేస్తూ గ్రామాల బెల్ట్ షాప్లు ఏర్పాటు చేస్తూ, నేను కూడా మా రోషే గారు చెప్తుండేనే నోట్ల గౌరవటి పోస్తారంట తాగుటానికి. ఇప్పుడు అట్లయింది పరిస్థితి. ఇప్పుడు తాగటానికి నోట్ల దిగుతలేదు గుండెలకు అని చెప్పంటే నోట్ల మన కిరోసిన్ కింద కూడా గౌరవటి పోతున్నారు. అసలు నోట్ల గౌరవటి పోతారు. అట్లా అయిపోయింది కథ. అంటే అక్కడ ఏమైంది, నువ్వు 4% వడ్డీ రాయితీ కల్పించేది దాన్ని నిలిపివేసి, ఫార్మ్ మెకనైజేషన్ నిలిపివేసి, ఇలా హార్టికల్చర్ పండ్ల తోటలు ఉద్యానవన విభాగాన్ని ఏదైతుందో కల్పించే రాయితీలు నిలిపివేసి, విత్తన రాయితీ నిలిపివేసి, ఇవన్నీ నిలిపివేసి నేను రైతు బంధు ఇస్తున్నాను. సరే, అయినా రైతుకు ఏదైతుందో సాగు చేసే రైతుకు మీరు అనుకుంటుంది కాబట్టి మీ వెల్కమ్. కానీ ఒకటే, సాగు చేసే రైతుకు మేలు అనుకూర్చడానికి నువ్వు ఏదైనా కార్యక్రమం చేపట్టు. కానీ ఏదైతుందో అసలు సాగు యోగ్యం లేని బీడు భూములు భూస్వాములకు ఏదైతుందో నువ్వు లబ్ధి అనుకూర్చడానికి కార్యక్రమాన్ని అమలు చేస్తాంటే మాత్రం నువ్వు ఇచ్చే ప్రతి పైసా వీళ్ళ ప్రజలపై పన్నుల రూపేణ వసూలు చేయబడేది అంటుంది. బాధ్యత ఉన్నది, నీపై బాధ్యత ఉన్నది. ఇవాళ తూకం అనేది ఏదైతుందో అధికారికంగా ధర్మకాట తూకం ఏదైతుందో పరిగణలోకి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ ధర్మకాంట తూకానికి అనుగుణంగా నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి, నేను మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, నేను కమిషనర్ సివిల్ సప్లైస్ అనిల్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసి, నేను మాకేం స్పందన కనపడుతుంది. కనీసం ఏదైతుందో ఒక మంత్రిగా బాధ్యత గల వీళ్ళ ప్రభుత్వంలో ఏదైతుందో నువ్వు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి వీళ్ళ జగిత్యాల జిల్లా ఆదర్శంగా నిలిచే విధంగా అవసరం వస్తే రాష్ట్ర స్థాయిలో చెప్పంటూ నేను ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో ధాన్యానికి వీళ్ళ ధర చెల్లింపు చేసే విధంగా నువ్వు చర్యలు చేపట్టు. ఇది నీ బాధ్యత అంటూ నేను. ఒక నిజంగానే ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకానికి అనుగుణంగా నువ్వు చెల్లింపులు చేపించలేకున్నట్టయితే నువ్వు రైతాంగానికి జవాబుదారిగా మిగిలిపోతావు అని చెప్పి అంటున్నాను. రైతాంగానికి జవాబుదారిగా మిగిలిపోతావు అంటూ నేను. వీళ్ళు ఏ 30-40 కూడా దోపిడీ వీళ్ళ రైతాంగం వీళ్ళ ఆర్థికంగా భారమే మిల్లర్లు దోపిడీ చేసిందో మరి అదే అంటున్నాను. ఇదంతా నేనేమంటున్నా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై ఏర్పడుతున్నట్టు ఒక వ్యతిరేకతను టీఆర్ఎస్ పై రాకుండా చూసుకోవడానికి కొరకు ఇది ఒక డ్రామా. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతున్నదో ఇలా రైతాంగాన్ని కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి తన బాధ్యత నిర్వర్తిస్తలేదు. దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఇది ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వంగా
ఒక రైతు వ్యతిరేకిగా ముద్రపడుతుంది. ఆ ముద్ర నుండి బయటపడటానికి నేను మాత్రం ఏదైతుందో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా. మనం నిజంగా బీజేపీ వ్యతిరేకం ఉంటే బీజేపీ ధర కల్పిస్తలేదు. అలా ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నది. వ్యవసాయం అనేది ఏదైతుందో రాజ్యాంగ పరంగా కేంద్రము రాష్ట్రం ఇరు ప్రభుత్వాలపై బాధ్యత ఉన్నది. కేవలం కేంద్రంపై నెపం నెట్టి నువ్వు బాధ్యతకి వెళ్ళి తప్పుకోలేవు. మరి ఉదాహరణకి ఏదైతుందో రైతు సంక్షేమం చెప్పని రైతు బంధువులు ఇస్తున్నాను అంటే యూ హ్యావ్ వాట్ యువర్ ఓన్ పాలసీస్. నీకు ఏదైతుందో రైతు సంక్షేమానికి నువ్వు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం నీకున్నది. ఇలా రైతుకు ఈ కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి నీపై పడేటువంటి ఆర్థిక భారం లెట్ కమిషనర్ సప్లై సిట్. నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు సిట్ విత్ కమిషనర్ సప్లై. ఇవాళ మీతో మాట్లాడే ప్రతి మాటకు ఏదైతే ఉందో నేను కట్టుబడి ఉన్నా. కేవలం 300 రూపాయల క్వింటల్ ఆర్థిక భారంతో కేవలం 300 రూపాయల క్వింటల్ ఆర్థిక భారంతో మన ఉత్పత్తి చేయబడే ఒక వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా కనీస మద్దతు ధరతో ఏదైతుందో కొనుగోలు చేపించే ఒక అవకాశం ఉన్నది. కేవలం 3000 కోట్లు నువ్వు వెచ్చించలేక రైతాంగాన్ని తీవ్ర ఆందోళన గురి చేస్తామని చెప్పి అంటున్నా. మొన్నటి దాకా ఏదైతుందో నీ చివరి గింజ దాకుంటున్నాను, ఇలా ఏమైంది గింజ కూడా కొనేది అంటున్నా. ఇది ఇక పెద్దగా మాట అయిపోయింది. ఎవడన్నా మంచి మాట చెప్పాలి. అది జిల్లా కలెక్టర్ చెప్పేది అవుతుందో ఉద్బోధ మీరు రైతులు చెప్పండి గింజ కూడా కొనేది లేదు. ఇవ్వబోతుంది. నువ్వు సావుడప్పు బీజేపీ మీద కొడుతున్నావా, మా మీద కొడుతున్నావా, ఎవరి మీద కొడుతున్నావు నువ్వు సావు తప్పు అంటే ఏంటి? మోడీ ఆదేశం తూచా తప్పకుండా అమలు చేసేటోడు కేసీఆర్ దేశం. ఆయన ఏ విధంగా కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి బాధ్యత రాహిత్యంగా ఆయన తప్పుకుంటుండో కేసీఆర్ కూడా అదే బాటలో వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి బాధ్యత రాహిత్యంగా తప్పుకుంటారు. వీళ్ళ ఆర్థికంగా సహకారం అందింప చేస్తూ పెళ్లి కూడా ఏదైతుందో ఒక 50 అంటే పార్ట్ ఆఫ్ ఇట్ టోటల్ స్కీమ్ పుట్ టుగెదర్ 2 lakh. టోటల్ స్కీమ్ పుట్ టుగెదర్ 2 lakh 2 లక్షలు. వేరియస్ లెవెల్ 18 సంవత్సరాల లోపల ఆ పాప 7th చదివితే గింత, 10th అయితే గింత, ఇంటర్ అయితే గింత, డిగ్రీ ప్రవేశం గింత, పెళ్లి గింత.